శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 430వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. స్వామి కృష్ణ పరమాత్మకి తీవ్రమైన కోపం వచ్చేసింది. ఈ అసురీ గుణ సంపన్నులను కొన్ని వర్ణించి ఆయనకి బాగా కోపం నసాళానికి ఎక్కిందన్నమాట. 19వ శ్లోకంలో ఏమంటే, ఈ పాపాత్ములని, ఈ అసురీ గుణ సంపన్నుల్ని విసిరి పడేస్తాను అంటున్నాడు అనమాట. నికృష్టమైనటువంటి పశు జన్మల్లో విసిరి పడేస్తాను అంటున్నాడు ఈ 19వ శ్లోకంలో. ఆయనకి అంత కోపం ఎలా వచ్చిందో చూద్దాం అన్నమాట. తానహం దిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్ర అశుభాన్ అసురీష్వేన యోనిషు అంటున్నాడు అర్జున. తాన్ అహం విశతః క్రూరాన్, తాన్ అహం విశతః క్రూరాన్. వీళ్ళు నన్ను ద్వేషిస్తూ క్రూరులుగా ఉన్నారు. ఇంతకుముందు 18వ శ్లోకంలో ఏం చెప్పారు స్వామి? అయ్యా, వీళ్ళు నికృష్టమైనటువంటి ఆ యొక్క గుణాలు కలిగినటువంటి అసురీ గుణ సంపన్నులు తనలో ఉన్నటువంటి ఇతరులలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే అని ఎరుగక భగవంతుణ్ణి భగవద్భక్తులని ద్వేషిస్తూ ఉంటారు అని చెప్పాడు. అంటే సకలం సర్వత్రా వ్యాపించి ఉన్నది పరమాత్మ స్వరూపమైనటువంటి ఎరుగక వీళ్ళు ద్వేషిస్తూ ఉంటారయ్యా. అలా ద్వేషించడం అంటే వాళ్ళు పరమాత్మను ద్వేషించినట్టే లెక్క అని గతంలో శ్లోకంలో చెప్పారనమాట. అయితే ఈ విధంగా ద్వేషిస్తూ క్రూరులుగా ఉన్నారే వీళ్ళు సంసారేషు నరాధమాన్, అంటే వీరు సంసారంలో నరాధములు, వీళ్ళు అధములు, అధమాది అధములు. కోపం వచ్చేస్తోంది స్వామికి. వీళ్ళు వీరి మానవత్వాన్ని, దివ్యత్వాన్ని విస్మరిస్తున్నారు. అపూర్వమైన దుర్లభం త్రైమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం అని శంకరులు చెప్పినట్టు, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్టు దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ వచ్చింది. దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మానవ జన్మ వీరికి వచ్చింది. మరి దీన్ని విస్మరించేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి ఈ విస్మరించి నరాధములుగా ప్రవర్తించేటువంటి వారిని ఈ విధంగా విస్మరించి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని, దివ్యత్వాన్ని పొంది కూడా పశువుల్లాగా, నరాధముల్లాగా, నరుల అధముల్లాగా ప్రవర్తించేటువంటి వీళ్ళని ఏం చేస్తున్నారంటే, మనుష్య జన్మకు అర్హత లేనటువంటి పాపిష్టి గర్భాలందు సింహమో, పులో, కాయకో, రాబందో, డేగో, గద్దో, పామో వంటి జంతువుల్లో గర్భాలు పాడేస్తున్నాను అంటున్నాడు అనమాట. వాళ్ళు అట్లా పుట్టేట్టు చేసేస్తాను ఆయన, ఇసిరి పడేస్తాను నేను అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. వాటిల్లో పుట్టి మళ్ళీ అవే గుణాలను అలవర్చుకొని మరలా అట్టాగే నీచులై నీచ కృత్యాలను చేస్తూ మళ్ళీ నీచ జన్మలు ఇలా వీళ్ళు ఆ జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉంటారు. సత్కార్యాలకు సద్గతి, దుష్కార్యాలు చేస్తే దుర్గతి. దానిని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. మంచి పనులు చేస్తే, సత్కర్మలు చేస్తే దాని ఫలితం పుణ్యము, పాపకర్మలు దుష్కర్మలు చేస్తే దాని ఫలితము పాపము. ఆ రెండిటిని అనుభవించాల్సిందే. అది మన అకౌంట్లోనే ఉంటుంది. ఇది శాసనం, నియతి. దీనిని ఎవ్వరు కూడాను ఉల్లంఘించలేరు. ఇక్కడ తానహం అనేటువంటి పదం వాడుతున్నాడు ఇక్కడ. అంటే నేనే వారి కర్మ ఫలానుసారంగా వారు చేసుకున్నటువంటి కర్మలను బాగా లెక్కగట్టి వీళ్ళ అకౌంట్లో ఎన్ని పుణ్యాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయి అన్నటువంటి ఆ లెక్క తేల్చి ఆ కర్మఫలానుసారంగా నేనేం చేస్తాను, వాటిని క్రిమికీటకాది, రాక్షసాది నీచ జన్మలయందు పడదోసేస్తాను అని స్వామి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్పడం వల్ల మనకి ఏమర్థమవుతోంది? సర్వజగన్ నియామకుడు, సర్వశాసకుడు, కర్మఫల ప్రదాత,
సర్వజీవుల యొక్క గతిని నిర్దేశించేటువంటి వాడు ఆ పరమాత్మే అని మనకి స్పష్టం కావాలి ఈ తానహం అనేటువంటి తాన్ అహం అనేటువంటి ఈ మాట ద్వారా. ఇంకా వాడుతున్నాడు నరాధమాన్ అంటున్నాడు, అంటే కఠినమైన బాట, నరాధముడు, కఠినమైన పరుషమైనటువంటి పదం వాడుతున్నాడు ఇక్కడ భగవంతుడు. పాపులపై, దైవద్వేషులపై, అసురీ సంపన్నులపై ఈయన ఎంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడో ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. నరాధమాన్, నరాధములు మీరు వీళ్ళు. ఆయన బాగా నసాళానికి ఎక్కింది స్వామి కోపం, చెప్పి 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 అసురీ సంపన్నుల గురించి అనమాట. ఇంకా సంసారేషు అసురీష్వేన యోనిషు అంటే అంటే చూడండి ఇక్కడ బహువచన ప్రయోగం చేశాడు ఇక్కడ. వాళ్ళు ఏదో 1-2 జన్మలలో ఏదో క్రిమికీటకాది ఏదో పామో పిల్లోగా పుట్టి మళ్ళీ తరిస్తారనేది కాదు ఇక్కడ. ఏదో 1-2 జన్మలలో కాదు, క్రిమికీటకాది రాక్షసాది అనేక జన్మలను పొందుతారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. 1-2 కాదు నాయనా, పరంపరగా ఆ యొక్క జన్మల్లో నీవు జన్మించాల్సి ఉంటుంది. క్షిపామి అంటున్నాడు, చూడండి, విసిరి పడేస్తాను. ఏంటి, క్రికెట్ బాల్నో లేదా వాలీబాల్ని విసిరి కొట్టినట్టుగా క్షిపామి అంటున్నాడు, నీచ జన్మల్లో విసిరేస్తాను అనడంలో ఆయన ఎంత తీవ్రమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అజస్రం, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే ఏంది? ఎల్లప్పుడు వరకు, ఎంతవరకు? జనుల యొక్క దుష్ప్రవృత్తులు ఎంతకాలం, దుర్మార్గం ఎంతకాలం ఉంటుందో, దుష్ట ప్రవృత్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు కూడాను అని వీళ్ళు ఈ విధమైనటువంటి జన్మలకి లోను కావాల్సిందే అంటారన్నమాట. చాలామంది మామూలు అడుగుతుంటారు, అయ్యా మాకు ఈ సంసార బాధలు ఎంతకాలం అనేది మామూలుగా జనాంతికంగా మన సభ్య సమాజంలో వచ్చేటువంటి ప్రశ్న. ఎవరి దగ్గరికి వెళ్ళిన మహాత్ముల దగ్గర, అయ్యా ఈ కష్టాలు, ఈ సంసార బాధలు ఓర్వలేకున్నా ఈ కష్టాలు ఎంతవరకు అయ్యా, కడతేరే మార్గం ఏంటని ప్రతి ఒక్కడు ఆర్తితో ప్రశ్నించేవాడే అన్నమాట. అయితే ఎన్నాళ్ళు అన్నటువంటి అడిగే వాళ్ళకి ఇది ఆన్సర్ స్వామి చెప్పేది. జనుల నీలో పాపము, నీలో దుర్మార్గము, నీలో భగవద్ విస్మృతి, అదేవిధంగా అజ్ఞానము ఎప్పటి వరకు అయితే ఉంటాయో అంతవరకు నువ్వు పడాల్సిందే అంటున్నాడు స్వామి. కాబట్టి జనుల్లో పాపం కానీ, దుర్మార్గం కానీ, భగవద్ విస్మృతి కానీ, అజ్ఞానం కానీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ యొక్క దుఃఖాలు తప్పనే తప్పవు. అయ్య చెప్తున్నాడు, అయ్యా నా ప్రసాద రూపంగా మానవ జన్మ నీకు ఇచ్చాను. నేను ఒక అనుగ్రహంతో నీకు మానవ జన్మని ఇచ్చినానే. జంతువునాం నరజన్మ దుర్లభమైన మానవ జన్మని నీకు నేను ప్రసాద రూపంగా ఇచ్చాను, ఒక వర రూపంగా, ఒక వరం. అది ఆ మానవ జన్మ ఒక వరం నీకు. మరి ఆ వరంగా ఇచ్చినటువంటి ఆ మానవ జన్మను నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావయ్యా. దుర్లభమైందయ్యా ఇది, ముక్తికి సాధనమైందయ్యా ఇది. ఇటువంటి మనుష్యత్వాన్ని నీకు నేను ప్రసాద రూపంగా ఇచ్చాను, మరి దాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఇటువంటి ఈ ఆత్మద్వేషివి, భగవద్వేషివి, నీవు అధోగతి పాలవుతావు అంటున్నాడు అనమాట. ఎవరైతే ఈ అపురూపమైనటువంటి మానవ జన్మను పొంది కూడా, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మానవ జన్మను పొంది కూడా దాన్ని సరిగా వినియోగించుకోక ఆత్మద్వేషులు, భగవద్వేషులు అవుతున్నారు, వాళ్ళకి అధోగతి తప్పదు అని స్వామి ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు. చిన్న కథ. ఒక పిల్లి, ఒక ఎలుక, ఒక ఋషి ఉన్నాడు పాపం, బాగా మంచి తపస్సీలైనటువంటి ఋషి ఉన్నాడు అరణ్యంలో. ఒక ఎలుక హడావుడిగా పరిగెత్తుకుంటూ భయపడిపోతూ వచ్చింది ఒకరోజు అతని ముందుకి. ఏంటి పరిస్థితి? అదిగదిగో ఆ పిల్లి నన్ను తరుముకొస్తోంది, నన్ను తినడానికి చూస్తోంది. ఆహా అలాగా, మార్జాలోభవా అన్నట. నువ్వు మార్జాలం అయిపో, నువ్వు పిల్లివైపో, పిల్లి నిన్ను తరుముతోంది కదా, నువ్వు కూడా పిల్లివైపో అని ఒక వారం పడేశాడు. సరే, కొన్నాళ్ళు జరిగింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ భయపడుతూ ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఏంటి, ఏం పరిస్థితి? అదిగో ఆ కుక్క నన్ను వెంటాడుతోంది స్వామి అన్నాడు. ఓహో అలాగా, సునకోభవ అన్నాడు. సునకం అయిపో అన్నాడు. సునకం అయిపోయింది. సరే, ఇలా కొన్నాళ్ళు సాగింది. మరికొంత సమయానికి, మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ భయపడుతూ పరిగెత్తు వస్తుంది. ఏమైంది నీకు? అదిగో పులి వస్తోంది, నన్ను తరుముతోంది అన్నాడు. వ్యాఘ్రోభవ అన్నాడు. పులి అయిపోయింది. ఇప్పుడు ఈ పులి బుద్ధి ఎలా ఉందంటే తనలో తాను అనుకుంటుంది, ఏమని, ఎవరు నాలాగా ఎలుక ఆశ్రయిస్తే ఎలుకని పిల్లిలాగా, పిల్లి ఆశ్రయిస్తే పిల్లిని సునకంలాగా ఇలా చేస్తున్నాడే ఈ మనిషి, రేపెప్పుడైనా ఏదో ఒక జంతువును మళ్ళీ వ్యాఘ్రంగా చేసినట్లయితే వాడు నాకు ఇబ్బంది కదా,
కాబట్టి అసలు ఆ చేసేటువంటి ఋషినే ఒక్కసారి మింగేస్తే ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా అనుకుని ఆలోచన చేస్తోందనమాట. అల్పబుద్ధి గలవారి అధికారం ఇచ్చిన అనేటువంటి మనకి పద్యం ఉంటుంది కదా, అల్ప బుద్ధి వారికి అధికారం ఇచ్చి దొడ్డవారి నెల్ల తొలగగొట్టు అన్నట్టు దీనికి పాపము, దీని జన్మ, దీని జాతకము అంతా కూడాను ఈయన ఎరిగినవే, ఈయన చేతిలో వచ్చినాయి కదా, అర్థమైపోయింది దీని అంతరంగం. ఓహో ఇలాగా నీ పని అనుకోండు, పునః మూషికో భవః అన్నాడు, తిరిగి మళ్ళీ ఎలుగ్గా తయారైపోయింది అనమాట. ఇలా ఈ విధంగా మానవ జన్మను ఒక అపురూపమైనటువంటి మానవ జన్మ వచ్చినటువంటి మానవ జన్మను వృధా చేసుకున్నటువంటి వారి గతి కూడా ఆ మూషికంలాగానే అవుతుంది. కాబట్టి నరకం అనే అజ్ఞానం అనేటువంటి వ్యాధికి ఔషధ సేవనం కానీ లేక చికిత్స కానీ మానవ జన్మలోనే చేసుకోవాలి. మనకు ఉండేటువంటి ఆ పరంపరాగతమైనటువంటి ఆ నరక బాధలు, ఆ దుఃఖము అదని పోగొట్టుకోవాలి అంటే ఆ వ్యాధి, సంసార వ్యాధి అది ఒకటి అనమాట. సంసారం, ఆ జన్మ మరణ రూప సంసారం ఒక వ్యాధి అనమాట, భయంకరమైన వ్యాధి ఇది. ఆ వ్యాధిని పోగొట్టుకోవాలంటే కేవలం అది మన నరజన్మలోనే, మానవ జన్మలోనే మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికైనా ఔషధాలు, ఆ వ్యాధి పోగొట్టుకోవడానికి మందులు మింగడానికైనా అనుకూలమైనటువంటి జన్మ ఏదయ్యా అంటే కేవలం మానవ జన్మే. ఈ మానవ జన్మ తప్పితే మరే జన్మకు కూడాను ఔషధము లేదు, చికిత్స లేదు. అది జంతు జన్మలో వెళ్ళామంటే దానికి బుద్ధి లేదు, వివేకం లేదు, అవి ఈ జన్మను ఉపయోగించుకోలేవు. అలాగే దేవతా జన్మలకు వెళ్తే భోగజీవులయ్యి, ఆ భోగజీవులకు ఆ అకౌంట్లో పుణ్యం ఉన్నంత వరకు, క్షీణే పుణ్యే మర్త్యలోకే అని అకౌంట్లో పుణ్యం ఉన్నంత వరకు ఉంటాయి. ఆ తర్వాత టాటా చెప్పేసి మళ్ళీ తిరిగి మత్స్యలోకానికి పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి దేవతా జన్మలు పనికిరావు, పశు జన్మలు పనికిరావు. కేవలము ఈ వ్యాధికి, ఈ సంసారం అనేటువంటి వ్యాధికి ఔషధం తీసుకోవాలన్నా లేకపోతే చికిత్స చేయాలన్నా కూడాను కేవలం మానవ జన్మ మాత్రమే అది ఉపయుక్తమైంది. అది తప్పితే మరే జన్మకు వెళ్ళినా ఔషధము లేదు, చికిత్స లేదు, ఏడుస్తూ అనుభవించవలసిందే. భగవత్ ప్రాప్తి లేనటువంటి, వీలు లేనటువంటి ఎన్ని జన్మలు వచ్చినా ఏం లాభం లేదు. తర్వాత ఈయన అంటారు కృష్ణ పరమాత్మ, అయ్యా ఎన్ని జన్మలు వచ్చినా భగవత్ ప్రాప్తి లేనికి ఉపయోగం లేనట్టు జన్మలు ఎన్ని వచ్చినా వేస్టే, నన్నంటే మాత్రం ఏం చేయలేను, నీ చేతిలోనే ఉంది. కాబట్టి నన్ను దేవుడు ఏం చేయలేడయ్యా. మన కష్టాలకి, మన సుఖాలకి, మనం పొనే ఆనందాలకి, వైభోగాలకి కానీ అపకీర్తికి కానీ దేనికి కూడా మనమే కారణం. భగవంతుడు కేవలం కర్మ ఫల ప్రదాత. నీవు నవ్వుతూ చేసినటువంటి ఆనాడు చేసిన కర్మలే ఈరోజు ఏడుస్తూ అనుభవించాలి. ఆ రోజు చేసిన పుణ్యకార్యాల ఫలితమే ఈరోజు సంపదలుగాను, ఐశ్వర్యంగాను, సుఖంగాను నువ్వు అనుభవించాలి. కాబట్టి గోడ కట్టేవాడు పైకి పోతాడు, భావిందేవాడు లోపలికి వెళ్తాడు. సత్కర్మలు చేసేవాడు సద్గతి ఉంటుంది, దుష్కర్మలు చేసేవాడికి అధోగతి తప్పదు. యథాకారి యథాచారి తథా భవతి, ఇది వేదవాక్యం. యథాకారి యథాచారి తథా భవతి. వాడు ఏమంటాడు, వాడు ఏం చేస్తాడో, వాడికి ఎలా ఉంటాడో అలాగే జరుగుతుంది అన్నది వేదవాక్యం కూడా చెప్తుంది. కాబట్టి వాడు ఈ అసురీగుణ సంపన్నుడు, వానికి వాడే నాకు దూరం అయిపోయాడయ్యా, భగవంతునికి దూరం అయిపోయాడు వాడు. భగవంతునికి దూరమై భ్రష్టమైపోయిన వాడిని కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు, నా చేతిలో కూడా ఏం లేదు, వాని గతి ఇంకా అదోగతే అని చెప్తున్నారు ఈ 19వ శ్లోకంలో స్వామి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు